టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది వైసీపీ. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ హాల్లో సమావేశాలు నిర్వహించనుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగిన తీరును ప్రజలకు వివరించనున్నారు వైసీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. సర్ ప్రక్రియ దాదాపు పూర్తవుతుండడం, ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం కావడంతో స్థానిక సమరానికి ఏపీ ఎస్ఈసీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సమావేశం కానున్నారు. కోర్టు కేసులు, పెండింగ్ అంశాలు, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈవీఎంలు ఎన్నున్నాయి, ఇంకా ఎన్ని అవసరం అవుతాయనే అంశాలపై చర్చిస్తారు. గతంలో ఎన్నికల నిర్వహణలో టీచర్లను వినియోగించినా ఈసారి వారి వినియోగం ఉండకపోవచ్చు కనుక సిబ్బంది విషయంలో ఎలాంటి ప్రణాళికలు అవసరమనే దానిపై చర్చించనున్నారు. సెప్టెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీల క్యాడర్కు అధినేతలు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో 13,098 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సింది. కోర్టు కేసులతో 253 పంచాయతీల్లో గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 13,351 పంచాయతీల్లోనూ తాజాగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాల్సింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం వచ్చే నెలతో ముగుస్తుంది. పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీకాలం మార్చి 17వ తేదీతో పూర్తవుతుంది. గతంలో 36 చోట్ల కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో అక్కడ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. రిజర్వేషన్లు ఖరారైతే స్థానిక సంస్థల్లో పోటీపై మరింత స్పష్టత రానుంది. మున్సిపాలిటీల్లోనూ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. పలువురు ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలకు